Hello, hi everyone, welcome back to our channel guys. So ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే రిసీవ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోలో బిట్ కాయిన్ స్ట్రాటజీ అయితే మీకు చెప్పబోతున్నాను గైస్. ఓకే, సో నేను డెల్టా ఎక్స్చేంజ్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ డెల్టా అనేది ఉంది కదా. సో బిట్ కాయిన్ అనేది 24 hours అయితే మనకి ట్రేడింగ్ అవుతూనే ఉంటుంది. సో ఇండియా మార్కెట్స్ వచ్చేసరికి మన మార్కెట్స్ వచ్చేసేసరికి మనకి 9:15 నుంచి 3:30 వరకు అయితే ఉంటుంది. బట్ మనకి బిట్ కాయిన్ ట్రేడింగ్ అనేది 24 hours ఉంటుంది అండ్ లిక్విడిటీ కూడా చాలా ఉంటుంది అనమాట. సో మనం పర్ ట్రేడ్ 200 points అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు గైస్. ఓకే, సో నేను డెల్టా ఎక్స్చేంజ్లో మీకు చెప్తున్నాను గైస్. ఇంతవరకు మీరు ఒకవేళ సైన్ అప్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. సో మీరు ఎక్కడి నుంచి అయితే డెల్టా ఎక్స్చేంజ్ అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఈజీగా మీరు సైన్ అప్ అవ్వండి. సో సైన్ అప్ అయిన తర్వాత అట్లీస్ట్ మీరు ఒక 5,000 క్యాపిటల్ అయితే పెట్టుకోండి. ఓకే, 5,000 క్యాపిటల్తో మీరు ట్రేడ్ అయితే ఈజీగా చేయొచ్చు అనమాట. సో డైలీ మీరు ఒక $20 to $30 అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ స్ట్రాటజీ ద్వారా. ఓకే గైస్, సో ఏ విధంగా ఈ స్ట్రాటజీ అప్లై చేయాలి, ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనేసి ప్రతిదీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీ అనేది మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. డెల్టా ఎక్స్చేంజ్లో మీకు చూసారు కదా లైవ్లో ఈ విధంగా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో సింపుల్గా మీరు వితౌట్ మనీ పెట్టకుండా డైలీ జస్ట్ ప్రాక్టీస్ చేయండి లైవ్లో ఏ విధంగా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో మీకు కన్ఫర్మ్గా మీకు నమ్మకం వచ్చిన తర్వాత, మీకు భయం పోయిన తర్వాత సో ఈజీగా అయితే ఇది ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా బీటీసీ యూఎస్డిటీ అని ఉంది. సో నేను ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే టైం ఫ్రేమ్ అనేది మీరు 3 minutesలో పెట్టండి. ఓకే గైస్, మనం టైం ఫ్రేమ్ అనేది 3 minutes అయితే యూజ్ చేస్తామన్నమాట ఈ స్ట్రాటజీకి. సో యూజ్ చేసిన తర్వాత ఇండికేటర్స్ కూడా చెప్తాను ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేసి చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్స్లోకి రండి. ఇండికేటర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాప్ అని అయితే ఈ విధంగా టైప్ చేయండి. ఇక్కడ మనకి 2 indicators కనిపిస్తే ఇక్కడ చాప్ జోన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్. సో దీని ద్వారా మనకి బేరిష్ బుల్లిష్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ అగైన్ మనకి వాల్యూమ్. ఓకే, ఈ 3 అయితే మనం యూజ్ చేస్తాం, ఈ 3 indicators యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్ జోన్ అని ఉంది కదా, సో దీని గురించి అయితే చెప్తే చూడండి గాయస్. ఇక్కడ చూడండి చాలా రకాల కలర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. బట్ వీటిని మనం జస్ట్ రెడ్ అండ్ గ్రీన్ అయితే పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఈ చాప్ జోన్ ఇండికేటర్కి వచ్చేసరికి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లోటర్ ఉంది కదా, కలర్ 0 అని ఉంది, ఇక్కడ గ్రీన్ అయితే పెట్టండి ఈ విధంగా. ఓకే, కలర్ 1 కూడా గ్రీన్ ఉంది, కలర్ 2 కూడా ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ కలర్ 4 దగ్గర నుంచి ఇవన్నీ మీరు రెడ్ కలర్లో అయితే ఈ విధంగా చేంజ్ చేసేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా రెడ్ కలర్లో పెట్టేసుకోండి. ఓకే, జస్ట్ ఇదేంటి అంటే మనకి అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనం ఏ విధంగా మనం బయింగ్ చేయాలి, ఏ విధంగా సెల్లింగ్ చేయాలనేసి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు ఇది గ్రీన్ కలర్లో ఉంది అంటే బయింగ్ సైడ్. అండ్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, కలర్ 4, కలర్ 5 ఈ విధంగా. సో ఇవి ఏంటి అంటే డౌన్ ట్రెండ్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. దీంతో పాటు మనం ఏంటి అంటే ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్లోకి రండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సూపర్ ట్రెండ్ ఉంది కదా, సో ఈ సెట్టింగ్స్లోకి రండి. వచ్చిన తర్వాత మీరు సింపుల్గా ఈ విధంగా 10 నుంచి చేసుకోండి. ఓకే, 10 నుంచి చేసుకొని ఇక్కడ మనకి 1 అయితే పెట్టుకోండి. సో లెంత్ అనేది 10 అనమాట. ఫ్యాక్టర్ వచ్చేసరికి 1 పెట్టండి. స్టైల్స్లోకి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా అయితే ఉంచేయండి. ఇక్కడ లెవెల్స్ ఆన్ ప్రైస్ స్కేల్స్ ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేసేసేయండి. సో సింపుల్గా ఓకే బటన్పై క్లిక్ చేశాను. సో క్లిక్ చేసేసిన తర్వాత వాల్యూమ్ కూడా యాజ్ ఇట్ ఈస్ మీరు నా వీడియోస్ అయితే చూడొచ్చు. నేను ఎక్కువ వాల్యూమ్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో వాల్యూమ్తో మంచి బ్రేక్అవుట్స్ ఈ విధంగా వస్తాయి కాబట్టి సో ఈ విధంగా మనకి థిక్నెస్ అయితే పెంచుకోండి. ఓకే, వాల్యూమ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడైతే స్ట్రాటజీ అయితే మనం తెలుసుకుందాం గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మార్కెట్ అనేది సూపర్ ట్రెండ్ వచ్చేసరికి సెల్ సిగ్నల్ చూపిస్తుంది. ఓకే, మనకి ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఇది గైస్. ఓకే, చాప్ జోన్ ఇండికేటర్ అనమాట. సో ఇది ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి రెడ్ కలర్లో ఉంటుందో సో అక్కడ మనకి సూపర్ ట్రెండ్ కూడా మనకి రెడ్లో చూపించాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చేసింది ఈ క్యాండిల్లో. బట్ ఈ క్యాండిల్లో మనకి కిందన చూసుకుంటే కనుక సో గ్రీన్ కలర్లో ఉంది చాప్ జోన్ ఇండికేటర్ అనేది. ఓకే, సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఎప్పుడైతే ఇది మనకి రెడ్ కలర్లో చూపిస్తుందో ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ కూడా మనకు రెడ్ కలర్ అంటే సెల్ సిగ్నల్ ఇచ్చేసి ఉండాలన్నమాట. ఓకే, ఈ 3 ఇండికేటర్స్లో 2 ఇండికేటర్స్ మనకి కంపల్సరీ వర్కౌట్ అయి ఉండాలి. సో ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఈ క్యాండిల్లో మనకి అంత పర్ఫెక్ట్గా వాల్యూమ్ అయితే లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి 2 ఇండికేటర్స్ మనకి కన్ఫర్మ్ చేసేసినాయి. సో ఇక్కడ నుంచి మీరు సెల్ సిగ్నల్ అయితే
ఇచ్చేసింది అనమాట. మీరు ఇక్కడ నుంచి షార్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ విధంగా సెల్ పొజిషన్ అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇదిగోండి గైస్, ఇక్కడ ఉండింది లాస్ట్. ఓకే, సూపర్ ట్రెండ్ ఇక్కడ మనకి ఈ విధంగా క్రాస్ ఓవర్ ఈ విధంగా జరిగి ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి మన స్టాప్ లాస్ అయితే పెడతాం. అట్లీస్ట్ మీరు ఏంటి అంటే 200 పాయింట్స్. ఓకే, 200 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మనకి 200 పాయింట్స్ వచ్చిన తర్వాత, సో చూడండి, సో ఇక్కడ చూడండి 200 పాయింట్స్ వచ్చినాయి కదా గైస్. 200 పాయింట్స్ వచ్చిన తర్వాత మీరు ఎస్ఎల్ అనేది ఇక్కడికి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ అనేది క్లోజ్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్ లోకి మీరు స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. అగైన్ మళ్ళీ దీని కింద మనకి క్లోజింగ్ ఇచ్చినట్లయితే అగైన్ ఈ క్యాండిల్ క్రిందకి మీ స్టాప్ లాస్ అనేది ఈ విధంగా మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మీరు ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఈ విధంగా మీరు ఎన్ని పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలరో, మ్యాక్సిమం మీకు ఎన్ని పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలరో అన్ని పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసుకుంటూ వచ్చేయండి ఈ విధంగా. ఓకే, ఎప్పుడైతే ఈ విధంగా ఈ క్యాండిల్ మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే, ఇక్కడ వరకు మనకి ఈజీగా పాయింట్స్ అనేది 786 పాయింట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఈ విధంగా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈవెన్ ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఇంకా మంచి కన్ఫర్మేషన్, 3 కూడా మనకి ఎక్కువ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. ఓకే, ఈ విధంగా మనం సెల్ సైడ్ అయితే చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది సూపర్ ట్రెండ్, బట్ ఇక్కడ ఇదంతా మనకి గ్రీన్లోనే ఉంది, ఐ మీన్ రెడ్లోనే ఉంది. ఎందుకు అంటే మనకి డౌన్ సైడ్ మూమెంటం ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సిగ్నల్ ఇచ్చింది కిందకి. ఓకే, సెల్ సిగ్నల్ ఇచ్చింది. సో దీని కింద మనం బై చేస్తే ఇది స్టాప్ లాస్ ఉంటుంది. సో 1:1 ఈజీగా వస్తాయి. ఇక్కడ మీరు ఈ విధంగా. సో చూడండి గైస్, మనకి ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో ఇక్కడ చూడండి 247 స్టాప్ లాస్, 240 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే ఉంది. సో మన టార్గెట్ కూడా ఈజీగా మనకి 1:1. అట్లీస్ట్ 200 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ 200 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేసిన తర్వాత ఈజీగా మీ స్టాప్ లాస్ అనేది 200 పాయింట్స్, ఎక్కడైతే మీరు 200 పాయింట్ దగ్గర మీ టార్గెట్ పెట్టుకుంటున్నారో అక్కడికి మీ ఎస్ఎల్ అనేది షిఫ్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా మీరు సెల్ సైడ్ అయితే ఈ విధంగా చూడాలి. ఇక్కడ చూడండి గైస్, లాంగ్ సైడ్ అంటే బయింగ్ సైడ్ ఏ విధంగా చూడాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ గ్రీన్ ఇచ్చేసింది, ఇక్కడ కూడా మనకి గ్రీన్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ వచ్చింది, బట్ ఈ క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ గ్రీన్లో ఉంది. అగైన్ మనకి ఒక క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ మనకి చాప్ జోన్ ఇండికేటర్ కూడా గ్రీన్లో చూపిస్తుంది. ఈవెన్ ఇక్కడ మనకి వాల్యూమ్తో సహా ఒక మంచి ఇండికేట్ చేసింది అనమాట. ఓకే, ఒక ట్రేడ్ అనేది ఇండికేట్ చేసింది. సో ఇక్కడ నుంచి మనం లాంగ్ పొజిషన్ అది యాడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి బై చేస్తాం అనమాట. సో మన స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ క్యాండిల్లో, ఎందుకంటే ఇది బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోయింది కాబట్టి, సో ఈ క్యాండిల్లో 63 పాయింట్స్ ఉన్నాయి గైస్. ఓకే, మనం ఏంటి 200 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, 200 పాయింట్స్ ఈజీగా ఇచ్చేస్తుంది గైస్. ఓకే, ఈజీగా మీరు 200 పాయింట్స్ అనేది 3 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేసుకోండి. ఈజీగా మీరు 200 పాయింట్స్ అయితే ఈజీగా ఈ విధంగా అయితే ఈజీగా తీసుకోవచ్చు గైస్. ఓకే, ఈ విధంగా ఎవ్రీ ట్రేడ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ సిగ్నల్ ఇచ్చింది. అగైన్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది, బట్ ఇక్కడ మనకి రెడ్ కలర్లో అయితే క్లోజింగ్ ఇచ్చింది అనమాట క్యాండిల్. సో వదిలేయండి. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి మనకి సూపర్ ట్రెండ్ గ్రీన్లోనే ఉంది. అండ్ ఇక్కడ మనకి చాప్ జోన్ ఇండికేటర్ ఏం చూపిస్తుంది గైస్, ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ చూపిస్తుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, సో స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది గైస్. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. మీ స్టాప్ లాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో 64 పాయింట్స్ ఉంది. మనం 200 పాయింట్స్కి చూస్తాం, బట్ మనకి 200 పాయింట్స్ రాలేదు, స్టాప్ లాస్ హిట్ అయింది. సో నెక్స్ట్ మినిటే మనకి ఇంకొక ట్రేడ్ వచ్చింది, చూసారు కదా. సో ఈ విధంగా డైలీ ఒక 2-3 ట్రేడ్స్ చేసుకున్నట్లయితే ఒక మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఈ బిట్ కాయిన్ ఈ స్ట్రాటజీ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది గైస్. ఓకే, సో మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. సో మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది ఏంటి అనేసి చెక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు తెలియజేయండి. ఓకే, సో చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈవెన్ నేను ఆల్మోస్ట్ చాలా బ్యాక్ టెస్ట్ అయితే చేయడం జరిగింది, ఈవెన్ నేను ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. సో చాలా బాగా అయితే యూజ్ అవుతుంది గైస్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే గైస్, అండ్ దీనికి మనం యూజ్ చేసింది 3 minutes టైం ఫ్రేమ్ అండ్ ఒకటి సూపర్ ట్రెండ్ ఇండికేటర్, వాల్యూమ్ ఇండికేటర్ అండ్ నెక్స్ట్ చాప్ జోన్ ఇండికేటర్. ఓకే, ఇది బయింగ్ చూపించినప్పుడు బై చేయాలి, ఇది సెల్లింగ్ చూపించినప్పుడు సెల్లింగ్ అయితే చేయాలి. సో ఇది గైస్ బిట్ కాయిన్ స్ట్రాటజీ. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.